వేసేరు వాళ్ళు చక్కగానే తరు మూడు నీకు మళ్ళీ మొగ్గ తీర మంగమ్మకు వచ్చేరు వాళ్ళు దొండ పండు సాయా రవిగా దొడి వాళ్ళు కుప్పు నున్నముడు కొమ్మరక్కాటి గెలుస్తారు మరి కుప్పుపై ముత్యాలు జల్లీగా వాళ్ళ బంగార చేతులకి రంగు గాజులు చూడు మరి మళ్ళీ మా గలదేరా మంగమ్మకు వాళ్ళు 7 వారపు నగలు వంటదిగా పోసేరు మరి కంచు మాటలు జోడు కంటగమ్మ అంతమగా అరివేలు మంగాదేవిని ముస్తాబు చేసి ఈ 6 బావగారులో చూస్తారు కచ్చిన్న అలమదారుగుడు కోరంపగానే ఒకటే కుమార్తెము పేర్లు పెట్టి ప్రబలంగా పిలుస్తున్నాడు తండ్రి గారు. అవునండి. పిలిపే వందనమన్నారు. మాటే గౌరవం. మన అమ్మాయిని మనం ఎంత వందనంగా పిలుస్తామో అంత వందనంగా మసులుకుంటారు. చూసేరా తల్లి, మంగాదేవి తండ్రి గారు మంగాదేవిని పేర్లు పెట్టి ప్రబలంగా పిలుస్తున్నారు. ఒక అమ్మాయి ఉంటే ఎంతో గారం, 2 అమ్మాయిలు ఉంటే ఎంతో సుంగారండి. మరి 3 అమ్మాయిలు అయితే ఇదంతా గంగారం గుట్టకాలు. 3 అమ్మాయిలు ఉంటే గంగారం గుట్టకాలు అయిపోవాలా? అమ్మ అవుదమ్మా, 3 అమ్మాయిలు ఉన్న పంపండి. అన్ని ఒప్పులు తెలుసుకుపోయినట్టు తెలుసుకుపోతానే ఉంటారండి. చిన్న అమ్మాయికి ఏమంటే 2 అమ్మాయికి కట్టాలి, 2 అమ్మాయికి ఏదంటే 3 అమ్మాయికి కట్టాలి. అది రివాజే. ఆడపిల్లలు ఉన్న పంపమ్మ పని ఒప్పులు తెలుసుకుపోయినట్టు తెలుసుకుపోతానే ఉంటారు. పండగ కొత్తారు 3 కోటి చీరలు కట్టుకుని పోతారు. అది నిజమేనమ్మో. ఆడపిల్ల అంటే స్త్రీ అందేవుంది, శ్రీ మహాలక్ష్మి. ఆడపిల్ల ఇంటికి వెలుగు. ఇప్పుడు ఆడ అమ్మాయి ఎదుటి వారు కోళ్ళ అయిందే కాబట్టి ఈ జనం దగ్గర కూర్చున్నారు, మనం సేవ చేస్తున్నాం. స్త్రీ అందేవుంది, శ్రీ మహాలక్ష్మి అన్నారు. మంగాదేవిని పేర్లు పెట్టి గౌరవంగా పిలుస్తున్నారు తండ్రి గారు. బాలే అమ్మ నువ్వు రావమ్మ, కొమ్మ నువ్వు రావమ్మ.